ఫామ్ హౌస్ డ్రగ్స్ ఘటనపై పుట్టా సుధాకర్ స్పందించారు. తమ కొడుకు పుట్టా మహేష్ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని, ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ సూచించారని తెలిపినట్టు వెల్లడించారు. ప్రాణాపాయం ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటాడా అంటూ ప్రశ్నించారు. ఎయిమ్స్ లో అన్ని టెస్టులు చేయించామని, రిపోర్టులన్నీ నెగిటివ్ వచ్చాయని అన్నారు. కాగా పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరించినట్టు తెలిపారు. నేనేమి క్లియర్గా విశ్లేషించి చెప్తే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత ఎవిడెన్స్ తో డీటెయిల్ గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే, 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసే 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ కింద తీసుకుంటే మినిమం 150-200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ రావాలా. ఎందుకంటే మేము ఇమీడియట్ గా ఢిల్లీలో ఎయిమ్స్ లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ బ్లడ్ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది.